అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళల కోసం మనకి కూటమి ప్రభుత్వం అనేక పథకాలనేవైతే ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఆ యొక్క పథకాలకు సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్‌డేట్ అయితే అందించబోతుందండి. ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ యొక్క పథకం ప్రారంభించబోతుంది? ప్రతి నెల 1500 ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! ఆ యొక్క పథకం ఎప్పుడు అమలు కాబోతుందని చెప్పేసైతే అంటున్నారండి. అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను మహిళల కోసం అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందనమాట. గత సంవత్సరంలో మనకి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ గాని, అలాగే ఈ యొక్క సంవత్సరంలో మనకి 2 పథకాలనేవైతే అమలు చేసిందండి. తల్లికి వందనం మహిళలు ఎవరైతే ఉంటారో తల్లులందరికీ కూడా మనకి నిధులనేవి జమ చేసింది కదా! అలాగే తర్వాత స్త్రీ శక్తి పథకం కింద మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించడం అయితే జరిగిందండి. అయితే వీటికి సంబంధించి గాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకం అయితే సూపర్ సిక్స్‌లో భాగంగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అదే ఆ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అండి. ప్రతి నెల రూ. 1500 అంటే సంవత్సరానికి రూ. 18,000 అందిస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది కదండీ! ఆ యొక్క పథకాలన్నీ కూడా ఎప్పుడు అందించబోతుంది? అయితే వీటికి సంబంధించి గాను కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? విధి విధానాలు అలాగే అర్హతలు ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తానండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం అనేక పథకాలనేవైతే సూపర్ సిక్స్ భాగాల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఆ యొక్క పథకాలకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే నిధులనేవైతే అందించబోతుందనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. రూ. 1500 అనేవైతే ప్రతి నెల అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క అర్హతలకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే. అంటే గతంలో మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను కొన్ని పోలికలైతే ఉన్నాయన్నమాట. అదెలాగో చెప్తాను. తల్లికి వందనం పథకంలో చూసుకున్నట్లయితే ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి కూడా ఈ యొక్క నిధులనేవి అందిస్తామని చెప్పేసి అన్నారు కదా! రూ. 15,000 అందిస్తామని చెప్పేసి అలాగిచ్చారండి. కాకపోతే ఇక్కడ మనకి అర్హత ఉన్నా గానీ కొన్ని విధి విధానాలనేవైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అదే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించండి. అదేంటో కూడా చెప్తాను. మీకు కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి వస్తే మీకైతే రాదండి ఈ యొక్క పథకం అయితే. అలాగే ఈ యొక్క తర్వాత చూసుకున్నట్లయితే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గానీ, ఇంట్లో ఎవరైనా గానీ ఆడపిల్ల గానీ, మగవాడు గానీ ఎవరైనా చేస్తున్నా గానీ వారికైతే రాదండి. అలాగే ట్యాక్స్ పే చేస్తున్న కొంతమంది ఇంట్లో ట్యాక్స్ పే చేస్తున్న రేషన్ అయితే వస్తుంది కదా! అది ఈ యొక్క మళ్ళీ సర్వే చేసిన తర్వాత మాత్రమే అందిస్తారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడాని. అలా మీకు అందులో గాని ట్యాక్స్ పే చేసినాక తెలిస్తే మాత్రం మీకు కూడా ఈ పథకం అయితే రాదనమాట. అలాగే ఈ యొక్క పథకం సంబంధించి గాను 4 వీలర్ అంటే 4 చక్రాల టాక్సీ, ఆటో మినహాయింపు తప్ప మనకు 4 చక్రాల వాహనం ఎవరికైనా ఉంటే మాత్రం వారికైతే రాకపోవచ్చు. ఇలా మొత్తంగా 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను రూపొందించడం అయితే జరిగిందండి. కేవలం అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం ఉందన్నమాట కూటమి ప్రభుత్వం. అయితే వీటికి సంబంధించి గాను చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! ఈ యొక్క 6 దశ ధృవీకరణలో గనక ఈ యొక్క ఎలిజిబిలిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే వస్తుందండి. అలాగే చాలామంది తల్లికి వందనం పథకంలో కూడా ఇప్పుడు కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. అదేంటంటే బ్యాంక్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు గానీ, యాక్టివ్‌గా ఉంచుకోవడం లేదు. యాక్టివ్‌గా ఉంచుకుంటేనే మీకు ఈ పథకం అయితే వర్తిస్తుందండి. యాక్టివ్‌గా లేకపోతే మాత్రం మీరు అర్హత ఉన్నా గానీ, మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి డబ్బులనేవి జమ అవుతాయి. తల్లికి వందనం పథకంలో కూడా చాలామందికి ఈ విధంగా అయితే జమ అయ్యాయండి. సో, మళ్ళీ వారికి మరొక అవకాశం కల్పించి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అర్హతలు ఉండి ఉన్నారో, అలాగే ఎవరికి జమ కాలేదో వారికి మళ్ళీ మరో అవకాశం కల్పించి వారికి జమ చేయడం అయితే జరిగిందండి. అయితే వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి అయితే యాక్టివ్‌గా ఉంచేలా చూసుకోండి. ముఖ్యంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.